వల్లి రావడం గమనించిన ప్రేమ, నర్మదలు ఇద్దరు కూడా వల్లక్కాయే అంటూ ఇక పిలుస్తూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలు విని వల్లి అయితే ఒక్కసారిగా హవాక్కైపోతూ ఉంటుంది. ఇక అక్కడున్న వల్లి అయితే వెళ్ళక తప్పుతుందా నేను చేసుకున్న దానికి అని చెప్పి ఇక అనుకుంటూ చాలా కోపంగా అక్కడ ఉన్న ప్రేమ, నర్మద వాళ్ళ దగ్గరికైతే వెళ్ళి చెల్లి అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఇంతలో వాళ్ళిద్దరిని చూసి మామయ్య గారి దగ్గర నన్ను ఇరికించింది మీరిద్దరే కదా అని చెప్పి ఇక కోపంగా అంటూ ఉంటుంది. ఇక అది విన్న నర్మద ప్రేమ, నన్ను మాత్రం ఇరికించలేదా నువ్వు? నన్ను ఎన్నిసార్లు అత్త దగ్గర మామ దగ్గర అనుకోకుండా ఎన్నిసార్లు తిట్టించావు అని చెప్పి ఇక అనడంతో, ఏంటి నన్ను అనుమానిస్తున్నారా? వల్లక్క నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు అసలు నీ సంగతి ఇప్పుడే చెప్పేస్తానుండు మామయ్య గారితో అని చెప్పి ఇక అంటూ ఉంటే ఆ మాటలు విన్న వల్లి అయితే వద్దొద్దు చెల్లాయ్ వద్దు చెల్లాయ్ అని చెప్పి ఇక కంగారు పడిపోతూ బతిమలాడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ప్రేమ మాత్రం మామయ్య గారిని ముందు నేనే ఇరికించాను అంటావు కదా, ఇప్పుడే అన్ని విషయాలు బయట పెట్టేస్తానుండు అని చెప్పి ఇక ప్రేమ అయితే వెళ్ళిపోతూ ఉంటే ఇక రామరాజు పేరెత్తగానే వల్లి అయితే భయపడిపోతూ ఇక కంగారు పడిపోతూ నా మీద ఒట్టు, నేను మాత్రం నిన్ను అనుమానించడం లేదు, అస్సలు అనుమానించటం లేదు అని చెప్పి ఇక వెళ్ళిపోతున్న ప్రేమనైతే ఆపుతూ ఉంటుంది. ఇక లేదు కదా, అయితే నర్మద నన్ను అనుమానిస్తున్నావు కదూ, ఉండు అయితే మామయ్యకి ముందు నీ మీద చెప్పేస్తాను అని చెప్పి ఇక నర్మద వెళ్ళిపోతూ ఉంటే ఇక నర్మదను కూడా పట్టుకొని చెల్లి 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 ఆపండి చెల్లి, మీరిద్దరూ నన్ను ఆడేసుకుంటున్నారని నాకు బాగా అర్థమైపోతుంది అని చెప్పి ఇక ఏంటి వీళ్ళిద్దరూ నన్ను ఇలా ఇరికించి పడేస్తున్నారు అని చెప్పి ఇక బాధపడిపోతూ ఉంటే ఇక వాళ్ళిద్దరి వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా ప్రేమ మాత్రం బుంగమూతి పెట్టడం నాకు కూడా వచ్చు అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఒకరు చూసి ఒకరు బుంగమూతులు అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇక అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే మీ ఇద్దరికి క్షమాపణలు చెప్తున్నాను కదా, నేను మీ ఇద్దరిని అనుమానించడం లేదు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వీళ్ళ నుంచి నువ్వే కాపాడాలి దేవుడా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే నీ విషయం దగ్గరికి వచ్చేసరికి ఆ దేవుడు గుర్తొస్తున్నాడా, మరి వేరే వాళ్ళ విషయంలో నువ్వు తలదూర్చినప్పుడు వాళ్ళకి ఎంత బాధగా నరకంగా ఉంటుంది, ఇప్పుడు నీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను, ఇప్పుడే వెళ్ళి మావయ్య గారికి అన్ని విషయాలు చెప్పేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న వల్లి అయితే నా ముద్దులు సెల్లెళ్ళు కదా మీరు, నన్ను అర్థం చేసుకోండి కాస్త ప్లీజ్, దయచేసి నా మొగుడంటే నాకు చాలా ప్రాణం, మీరు ఏదైనా చేసి నా మొగుడికి నన్ను దూరం చేస్తే నేను మాత్రం ఖచ్చితంగా ప్రాణాలతో బ్రతకలేను, చెల్లి ప్లీజ్ చెల్లి అని చెప్పి ఇక ప్రేమ నర్మదని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక వల్లి అయితే ఇక ప్రేమ నర్మదని బ్రతిమలాడడంతో ఇక ఇద్దరు కూడా కరిగిపోయి వల్లి వైపు అలాగే చూస్తూ ఉంటారు.